నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం 9th క్లాస్లోని 9th లెసన్ ద్రవ్య వ్యవస్థ రుణం. ఇది పర్టికులర్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ లెసన్ అనేది టెక్స్ట్ బుక్ని, అకాడమీ బుక్ని ఈ రెండింటినీ కూడా దగ్గర పెట్టుకుని లైన్ టు లైన్ టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే డబ్బు జమ లేదా డిమాండ్ డిపాజిట్లు, దీని గురించి నేర్చుకుందాం. డిపాజిట్దారులు అవసరమైన డబ్బు తీసుకునే సౌలభ్యం, దానిని డబ్బు జమ అంటాం. ఏంటంటే డిపాజిట్దారులు అవసరమైనప్పుడు డబ్బు తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య సప్లై 80% డిపాజిట్ల రూపంలో ఉంటాయి. ద్రవ్య సప్లైలో 80% డిపాజిట్ల రూపంలో ఉంటుంది. నగదుకు ప్రతిరూపం. ఈ యొక్క డిపాజిట్లు అనేవి నగదుకు ప్రతిరూపం. మొత్తం వ్యవస్థను పర్యవేక్షించే సంస్థ ఆర్బీఐ. ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూడా ఈ వ్యవస్థను పర్యవేక్షించే సంస్థ పేరేంటి అంటే ఆర్బీఐ. ఇప్పుడు ఈ ఆర్బీఐ గురించి నేర్చుకుందాం. దీని ఉపద్ఘాతం చూసినట్లయితే ఆర్బీఐ యొక్క ఉపద్ఘాతం, ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు శిఖరం వంటిది. ఈ ఆర్బీఐ అనేది భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు శిఖరం వంటిది. ఇది ఎప్పుడు నిర్మించారంటే 1935లో ఏప్రిల్లో నిర్మించడం జరిగింది. ఎప్పుడు నిర్మించామంటే 1935 ఏప్రిల్ నెలలో నిర్మించడం జరిగింది. 5 కోట్ల వాటా మూలధనంతో ప్రైవేటు వాటాదారు మూలధనం కింద ఏర్పాటు చేయబడింది. 5 కోట్ల వాటా మూలధనంతో ప్రైవేటు వాటాదారు మూలధనం కింద ఏర్పాటు చేయబడింది. దీనిని 1949లో జాతీయం చేశారు. ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేశారంటే 1949. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ ఆర్బీఐ యొక్క ప్రధానమైన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. దీనికి 20 మంది డైరెక్టర్లు ఉంటారు. వారి నియంత్రణలో ఈ యొక్క ఆర్బీఐ కొనసాగుతుంది. దీని యొక్క కార్యనిర్వహణ అధికారి ఆర్బీఐ గవర్నర్. ఈ ఆర్బీఐ యొక్క కార్యనిర్వహణ అధికారి ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్. ప్రస్తుతం శక్తికాంత దాస్, ఈయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు. ఎప్పటికీ 26/7/2020. ఈ సమయానికి ప్రస్తుత గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్. నెక్స్ట్, ఈ ఆర్బీఐలో 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. డిప్యూటీ గవర్నర్ ఎంతమంది ఉంటారంటే 4 డిప్యూటీ గవర్నర్ ఉంటారు. ఇది ఆర్బీఐ యొక్క ఉపద్ఘాతం. ఇప్పుడు విధులు. ఈ విధులు చూసినట్లయితే కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది ఆర్బీఐ అనేది కరెన్సీ నోట్లు జారీ చేస్తుంది. అవేంటంటే ఈ కరెన్సీ నోట్ల జారీలో గుత్తాధిపత్యం ఆర్బీఐకి ఉంది. ఇది 200 కోట్ల విలువ గల బంగారు విదేశీ మారక నిల్వలు ఈ ఆర్బీఐలో ఉంటాయి. ఎన్ని బంగారము విదేశీ నిల్వలు ఉంటాయంటే 200 కోట్ల విలువ గల బంగారం విదేశీ మారక నిల్వలు ఉంటాయి. కనీసం బంగారం ఎంత విలువ ఉండాలి అంటే ఈ ఆర్బీఐ 115 కోట్లు ఉండి తీరాలి. అది రూల్. అది తక్కువ అంటే బంగారం నిల్వలు ఆర్బీఐలో ఎంత ఉండాలి అంటే 115 కోట్లు ఉండి తీరాలి. తర్వాత ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ₹2 అంతకన్నా పై నోట్లను ఇది జారీ చేస్తుంది. వీటిపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ₹2 నోట్లు, అంతకన్నా పై నోట్లు, వీటి మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ఇలా నోట్లను జారీ చేస్తుంది. దీని యొక్క విధులు చూసినట్లయితే ప్రభుత్వ బంకర్గా పనిచేస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఏజెంట్గా ఉంటుంది ఆర్బీఐ అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఏజెంట్గా ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఇది మినహాయింపు. ఆ రాష్ట్రం తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలకి కూడా ఏజెంట్గా ఉంటుంది. తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పేరిట ప్రభుత్వాలకు తాత్కాలిక రుణాలు ఇస్తుంది. ఏ పేరిట ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇస్తుందంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఈ పేరు మీద ఆర్బీఐ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు తాత్కాలికమైన రుణాలను ఇస్తుంది. తర్వాత బ్యాంకులకు బ్యాంకరు, అంతిమ రుణదాత, క్లియరింగ్ హౌస్ల నిర్వహణ, తర్వాత విదేశీ మార్గద్రవ్య పరిరక్షణ, తర్వాత పరపతి నియంత్రణ, ఇవన్నీ కూడా ఆర్బీఐ విధులు. తర్వాత ఆర్థిక అభివృద్ధి. దీని గురించి చూసినట్లయితే ఇందులో ముఖ్యమైనది నాబార్డు. ఈ నాబార్డు గురించి మనం ఆలోచిస్తే దీని లక్ష్యం ఏంటంటే వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి సహాయపడడానికి ఈ నాబార్డు అనేది ఏర్పాటు చేయబడింది. వ్యవసాయ గ్రామీణ అభివృద్ధికి సహాయం చేయడానికి నాబార్డు ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1982లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డు ఎప్పుడు ఏర్పడిందంటే 1982లో. నాబార్డు ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది ఫుల్ ఫామ్. తర్వాత రిజర్వ్ బ్యాంకుతో పాటు గ్రామీణులకు ఇచ్చే రుణాలను ఇది కూడా పర్యవేక్షిస్తుంది. ఈ నాబార్డు కూడా గ్రామీణులకు ఇచ్చే రుణాలను పర్యవేక్షిస్తుంది. 2011 ప్రకారం భారతదేశంలో ఉన్న రైతులు ఎంతమంది అంటే 14 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంతమంది రైతులు ఉన్నారు అంటే 14 కోట్ల రైతులు భారతదేశంలో ఉన్నారు 2011 ప్రకారం. తర్వాత ఇందులో ఈ 14 కోట్లలో ఖాతాలు ఉన్నవారు, బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు 5.3 కోట్ల మంది. 9 కోట్ల మంది వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడి వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చుకుంటున్నారు. ఖాతాలు ఉన్నవారు అయితే బ్యాంకుల నుంచి ఖాతాల ద్వారా లోన్లు తీసుకునేవారు ఎంతమంది అంటే 5.3 కోట్ల మంది. మిగిలిన 9 కోట్ల మంది కూడా వీరికి ఖాతాలు లేవు. అంతేకాకుండా వడ్డీ వ్యాపారాల నుంచి ఆధారపడి వీరు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడడానికి ఈ నాబార్డుతో పాటు పరిశ్రమలను అభివృద్ధి చేయాలని చెప్పేసి 3 సంస్థలు ఏర్పడ్డాయి. అవి ఏంటి అంటే ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, ఎస్ఎఫ్సిఎస్. ఈ 3 సంస్థలు కూడా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడడానికి ఏర్పడిన సంస్థలు. ఇవన్నీ కూడా ఆర్బీఐ అండర్లోనే పనిచేస్తున్నాయి. తర్వాత ఆర్బీఐ వెబ్సైట్ చూసినట్లయితే www.rbi.org.in, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఆర్బీఐ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఆర్థిక అక్షరాస్యత సమాచారాన్ని తెలుపుతుంది. ఇది ఆర్బీఐ అనేది ఆర్థిక అక్షరాస్యత సమాచారం తెలుపుతుంది. తర్వాత కామిక్ ద్వారా పొదుపు విషయాలను తెలియజేస్తుంది. ఆ కామిక్స్ ఏంటి అంటే రాజు అండ్ మనీ ట్రీ, ఇదో కామిక్. మనీ కుమార్ అండ్ మానిటరీ పాలసీ, మనీ కుమార్ అండ్ మానిటరీ పాలసీ, ఈ 2 కామిక్స్. ఈ కామిక్స్ ద్వారా పొదుపు విషయాలను ఆర్బీఐ తెలియజేస్తుంది. తర్వాత ఎస్ఎల్బిసి, ఈ ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. అంటే ఇది ఏం చేస్తుందంటే కుగ్రామ, గ్రామ, పట్టణ ప్రజలకు పొదుపు మీద అవగాహన కల్పిస్తుంది. ఈ ఎస్ఎల్బిసి అనేది గ్రామాలలోనూ పట్టణాలలో ఉన్న ప్రజలకు పొదుపు మీద అవగాహన కల్పిస్తుంది. తర్వాత భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ దేనిని విడుదల చేస్తుందంటే రూపాయి ఆ లోపు నాణ్యాలను విడుదల చేస్తుంది. రూపాయి మరియు ఆ లోపు నాణ్యాలన్నీ కూడా విడుదల చేస్తుంది. దీని మీద ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. రూపాయి నోటు మీద ఎవరి సంతకం ఉంటుందంటే ఆర్థిక కార్యదర్శి. 2 రూపాయల నోటు కాడి నుంచి కూడా 2 రూపాయల నోటు దానికన్నా పైన ఉన్న నోట్లన్నింటి మీద కూడా ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. 2 రూపాయలు అంతకన్నా పైన ఉన్న నోట్ల మీద ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. 1 రూపాయి నోటు దీని మీద మాత్రం ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. భారతదేశ ఆర్థిక కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది. దేశంలోని మింట్ కర్మాగారాల్లో ఈ యొక్క రూపాయి ఈ కరెన్సీని ముద్రించడం జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది దేశంలోని మింట్ కర్మాగారాలలో ముద్రింపజేస్తుంది. బ్యాంకులపై నమ్మకం కలిగించడానికి మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఆర్బీఐ అనేది బ్యాంకుల మీద నమ్మకం కలిగించడానికి మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఇది ఆర్బీఐ గురించి. బ్యాంకులు 15% డబ్బు మాత్రమే దగ్గర ఉంచుకుంటున్నాయి. ఎంత శాతం డబ్బు ఉంచుకుంటున్నాయి? 15% మాత్రమే దగ్గర డబ్బును ఉంచుకుంటున్నాయి. అది కూడా 15% ఎందుకు అంటే రోజువారీ ఖాతాదారులకు ట్రాన్సాక్షన్ చేయడానికి 15% డబ్బులు మాత్రమే దగ్గర ఉంచుకుంటాయి. తర్వాత అధిక భాగం తమ దగ్గర ఉన్న డబ్బుతో రుణం ఇవ్వడానికి వినియోగిస్తూ ఉంటాయి. ఎక్కువ భాగాన్ని ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఇతరులకు రుణం ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. కేవలం 15% అమౌంట్ను మాత్రమే తమ దగ్గర ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ గురించి చూసినట్లయితే ఇందులో ముఖ్యాంశాలు ఆర్థిక అభివృద్ధికి ప్రాణం. బ్యాంకింగ్ అనేది ఆర్థిక అభివృద్ధికి ప్రాణం వంటిది. ద్రవ్యపర గణక యూనిట్ ఏది అంటే రూపాయి. భారతదేశంలో ద్రవ్యపర గణక యూనిట్ ఏది అంటే రూపాయి. ఇక్కడ మనకి ఈ క్రింది వాటిలో భారతదేశ ద్రవ్యపర గణక యూనిట్ అని ఇచ్చేసి మనకి పైసా, రూపాయి, ఇండియన్ కరెన్సీ, బాండ్లు ఆప్షన్ ఇస్తే దానికి ద్రవ్యపర గణక యూనిట్ ఏది అంటే రూపాయి. తర్వాత మర్చెంట్ బ్యాంకింగ్. ఈ మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఇది రోమ్, గ్రీస్ దేశాల్లో మొదలైంది. మర్చెంట్ బ్యాంకింగ్ ఈ వ్యవస్థ అనేది రోము, గ్రీస్ దేశాలలో మొదలైంది. అనగా ప్రజల వద్ద నుండి బంగారం, వెండి వసూలు చేసి వారికి ఆ కాలంలో రసీదులు ఇస్తూ ఉండేవారు. ప్రజల దగ్గర నుంచి బంగారాన్ని, వెండిని వసూలు చేసుకొని రసీదు ఇస్తూ ఉండేవారు. వాటిని
గౌరవ మర్యాదలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ వ్యక్తుల వద్ద డిపాజిట్ చేసి హుండీలను రాయించి తీసుకునే పద్ధతే. ఆ పద్ధతిని మర్చెంట్ బ్యాంకింగ్ అంటారు. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, ఇది మొట్టమొదటి మర్చెంట్ బ్యాంకింగ్ అనేది గ్రీస్, రోమ్ దేశాల్లో మొదలైంది. అసలు మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే, ప్రజల వద్ద బంగారం, వెండి దాన్ని కలెక్ట్ చేసుకుని వారికి రసీదులు ఇచ్చి, ఎవరైతే కలెక్ట్ చేసుకున్నారో ఆ కలెక్ట్ చేసుకున్న వారు ఏం చేస్తారంటే, ఆ ఏరియాలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తుల వద్ద దీనిని అమౌంట్ అక్కడ పెట్టి వారి దగ్గర పెట్టి డిపాజిట్ చేసి బదులుగా హుండీలు రాయించుకుని తీసుకునే పద్ధతినే మర్చెంట్ బ్యాంకింగ్ అంటారు. ఆధునిక బ్యాంకింగ్ విధానం. ఈ ఆధునిక బ్యాంకింగ్ విధానం 17వ శతాబ్దంలో లండన్లో ప్రారంభమైంది. ఆధునిక బ్యాంకింగ్ విధానం ఎక్కడ ప్రారంభమైంది అంటే 17వ శతాబ్దంలో లండన్లో ప్రారంభం అయింది. స్వర్ణకారులు, వ్యాపారుల వద్ద నుండి మొదలైంది. ఇది ఎవరి దగ్గర నుండి మొదలైందంటే స్వర్ణకారులు, వ్యాపారుల వద్ద నుంచి మొదలైంది. స్వర్ణకారులు రాసి ఇచ్చిన రసీదులను గోదాములు అని పిలిచారు. ఈ స్వర్ణకారులు రాసి ఇచ్చిన రసీదులు ఏం పేరుతో పిలుస్తారు అంటే గోదాములు అని పిలిచారు. తర్వాత ఈ బ్యాంకింగ్ నిర్వచనాలు చూసినట్లయితే క్రౌజర్ ఫస్ట్ సేయర్స్ ఏం చెప్పాడంటే, జనాల రుణ పరిష్కారం కోసం అంగీకరించబడే రుణ సంస్థే బ్యాంకు అని చెప్పాడు. ఈ యొక్క సేయర్స్ అనే ఆయన జనాల రుణాల పరిష్కారం కోసం అంగీకరించబడే రుణ సంస్థే బ్యాంక్ అని సేయర్స్ పేర్కొన్నాడు. నెక్స్ట్ క్రౌజర్. ఈ క్రౌజర్ ఏం పేర్కొన్నాడంటే, ద్రవ్యం ఉన్న వారి నుంచి వసూలు చేసి లేని వారికి రుణాలు బ్యాంక్ ఇస్తుంది అని పేర్కొన్నాడు. క్రౌజర్ ఏం పేర్కొన్నాడు అంటే, ద్రవ్యం ఉన్నవారి దగ్గర నుంచి వసూలు చేసి, అంటే వారు అమౌంట్ దాచుకున్నప్పుడు ఆ అమౌంట్ని లేని వారికి రుణాల రూపంలో బ్యాంక్ ఇస్తుంది అని చెప్పి ఎవరు పేర్కొన్నారు అంటే క్రౌజర్ పేర్కొన్నాడు. నెక్స్ట్ హెర్బర్ట్ ఎల్ హార్డ్ ఈయనేం చెప్పాడు చూద్దాం. వ్యక్తులు జమకట్టే సొమ్మును కరెంటు ఖాతాలో జమ కొడుతూ వ్యక్తుల మీద జారీ చేసిన చెక్కులు ఆదరిస్తూ చెల్లించే వాటిని బ్యాంకర్ అంటారు. హెర్బర్ట్ ఎల్ హార్డ్ ప్రకారం వ్యక్తులు జమకట్టే సొమ్మును కరెంటు ఖాతాలో జమ కొడుతూ వ్యక్తుల మీద జారీ చేసిన చెక్కులు ఆదరిస్తూ చెల్లించే వాటిని బ్యాంకర్ అంటారని చెప్పి హెర్బర్ట్ ఎల్ హార్డ్ పేర్కొన్నాడు. తర్వాత భారత బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం 1949లో ఏర్పాటు చేయబడింది. భారత బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 19. నెక్స్ట్ ఈ వాణిజ్య బ్యాంకుల గురించి చూస్తే ఇందులో షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అని 2 విధాలుగా విడగొట్టడం జరిగింది. ఇక్కడ ఈ వాణిజ్య బ్యాంకులని షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటి అంటే 1934లో ఆర్బీఐ యొక్క 2వ షెడ్యూల్లో ఈ బ్యాంకులు పేర్కోవడం జరిగింది. ఈ యొక్క 1934 ఆర్బీఐ 2వ షెడ్యూల్లో షెడ్యూల్డ్ బ్యాంకులు పేర్కొన్నారు. అలాగే విధంగా నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు కూడా పేర్కోవడం జరిగింది. రిజర్వ్ నిధులు 5 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా కలిగిన బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాం. రిజర్వ్ నిధులు 5 లక్షలు దానికన్నా తక్కువ కాకుండా ఉన్న బ్యాంకులనే షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. నెక్స్ట్ ప్రాథమిక విధులు. వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు చూసినట్లయితే డిపాజిట్ల స్వీకరణలో సేవింగ్ డిపాజిట్లు. ఈ సేవింగ్ డిపాజిట్లు చూసినట్లయితే జమ చేసిన ద్రవ్యాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. బ్యాంకుల్లో సేవింగ్ డిపాజిట్లు ఎప్పుడైతే మనం జమ చేసిన అమౌంట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్లు. ఇవి ఎవరికి ఉపయోగకరం అంటే వ్యాపారస్తులకి, ప్రభుత్వ సంస్థలకి, జాయింట్ స్టాక్ కంపెనీలకి ఈ కరెంట్ డిపాజిట్లు అనేవి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ కాలపరిమితి డిపాజిట్లు. ఈ కాలపరిమితి డిపాజిట్లు ఏమంటామంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. దీనికి కనీస కాలపరిమితి 45 రోజులు ఉండాలి. తక్కువ ఈ బిట్ అడిగే అవకాశం ఉంది. కనీస బ్యాంకుల్లో డిపాజిట్ల స్వీకరణకు ఫిక్స్డ్ డిపాజిట్లలో కనీస కాలపరిమితి ఎంత అంటే 45 రోజులు. తర్వాత రికరింగ్ లేదా సంచిత డిపాజిట్లు ప్రతి నెల 10 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేయవచ్చు. రికరింగ్ లేదా సంచిత డిపాజిట్లు అంటే ప్రతి నెల 10 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ జమ చేయవచ్చు. కాల వ్యవధి 1 సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క రికరింగ్ లేదా సంచిత డిపాజిట్లలో కాల వ్యవధి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. డిపాజిట్ల స్వీకరణ రకాలు. ఈ రకాలు చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్లు, రెండవది టైం డిపాజిట్లు. ఇప్పుడు డిమాండ్ డిపాజిట్లు. ఈ డిమాండ్ డిపాజిట్లు ముందస్తు నోటీస్ లేకుండా
అడిగిన వెంటనే చెల్లించే డిపాజిట్లనే డిమాండ్ డిపాజిట్లు అంటారు. దీనికి ముందస్తు నోటీస్ అంటూ ఎవరు? ఉదాహరణకు కరెంట్ డిపాజిట్లు, తర్వాత టైం డిపాజిట్లు. కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే చెల్లించే డిపాజిట్లను టైం డిపాజిట్లు అంటారు. కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లించే డిపాజిట్లను టైం డిపాజిట్లు అంటారు. వాణిజ్య బ్యాంకుల ప్రత్యేక విధి, ఇది పరపతి విధి అనేది వాణిజ్య బ్యాంకుల ప్రత్యేక విధి. నెక్స్ట్ ఏజెన్సీలు, తర్వాత సాధారణ ప్రజా సేవలు. ఇందులో రెఫరీ అంటే వ్యాపారదారులు, పారిశ్రామికవేత్తలు సమాచారాన్ని ఖాతాదారులకు చేరవేయడాన్ని రెఫరీ అంటారు. బ్యాంకుల ప్రధాన ఆదాయ వనరు, దీని గురించి చూసినట్లయితే రుణాలపై వసూలు చేసిన వడ్డీకి, డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి భేదంగా ఉన్న నగదునే బ్యాంకుల ప్రధాన ఆదాయ వనరు అని చెప్పవచ్చు. అంటే రుణాల మీద వసూలు చేసిన వడ్డీకి, డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీకి భేదంగా ఉన్న నగదు, ఇది ప్రధానమైన ఆదాయ వనరు బ్యాంకులకి. ఈ రుణాలు ఇవ్వాలి అంటే క్రమం తప్పకుండా శాలరీ వచ్చే వరకు ఇస్తూ ఉంటుంది. బ్యాంక్ అనేది రుణాలను క్రమం తప్పకుండా శాలరీ వచ్చే వరకు ఇస్తూ ఉంటుంది. తర్వాత బ్యాంకులో డిపాజిట్లు కలిగిన వారిని ప్రోత్సహిస్తాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు ఎవరికైతే ఉన్నాయో వారిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. రుణాల గురించి చెల్లించే వడ్డీ కన్నా ఎక్కువ మొత్తం రుణం తీసుకుని సంపాదించాలి, ఇది ప్రధానమైన ఉద్దేశం. ప్రతిదినము జరిగే ఆర్థిక కార్యకలాపాలలో ఏదో రూపాన్ని ప్రధానమైన పాత్ర పోషించేది రుణం. తీసుకున్న రుణం ద్వారా హీనస్థితికి దిగజారడం అంటే అప్పుల్లో చిక్కుకోవడం. తీసుకున్న రుణం ద్వారా హీనస్థితికి దిగజారడం అంటే ఏంటి అంటే అప్పులలో చిక్కుకోవడం. రుణం యొక్క షరతులు ఏంటి? వడ్డీ రేటు, పూచీకత్తు పత్రాలు, అప్పు తిరిగి చెల్లించే విధానం. షరతు ఏంటంటే వడ్డీ రేటు, పూచీకత్తు మీద, ఆ పూచీకత్తు పత్రాల మీద అప్పు తిరిగి చెల్లించే విధానం, అదే షరతు అన్నమాట. గ్రామీణులు పొందే 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుంచి లభ్యమవుతున్నాయి. ఈ గ్రామీణులు పొందే 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుంచే లభ్యమవుతున్నాయి. రకాలు చూసినట్లయితే నియత రుణాలు. రుణాల్లో రకాలు ఏంటి అంటే నియత రుణాలు, అనియత రుణాలు. ఇప్పుడు నియత రుణాలు అంటే ఏంటి చూద్దాం. బ్యాంకులు సహకార సంస్థల ద్వారా పొందే రుణాలను నియత రుణాలు అంటారు. బ్యాంకులు సహకార సంస్థల ద్వారా పొందే రుణాలను నియత రుణాలు అంటారు. ఆర్బీఐ విధానాలకు అనుకూలంగా ఈ రుణాలు ఇస్తూ ఉంటారు. ఆర్బీఐ విధి విధానాలను అనుసరించి రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఈ రుణాలను నియత రుణాలు ఎవరు పొందుతున్నారంటే ధనికులు పొందుతున్నారు. నియత రుణాలు ఎక్కువగా పొందేవారు ఎవరు అంటే ధనికులు. నెక్స్ట్ అనియత రుణాలు. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, స్నేహితులు ద్వారా పొందే రుణాలను అనియత రుణాలు అంటారు. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, స్నేహితుల ద్వారా పొందే రుణాలను అనియత రుణాలు అంటారు. నో ఫ్రిల్స్ అకౌంట్ అంటే ఏంటి అంటే బ్యాంక్ లావాదేవీలు నిర్వహించడానికి మినిమం అకౌంట్ అనేది మన అకౌంట్లో బ్యాలెన్స్ అనేది మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ యొక్క విధానం లేదు, మనం ఎంతైనా ఉంచుకోవచ్చు. ఇటువంటి అకౌంట్నే ఏమంటామంటే నో ఫ్రిల్స్ అకౌంట్ అంటారు. స్వయం సహాయక బృందాలు అన్నీ ఎన్ఎస్జి, వీటిలో సభ్యులు 15 నుంచి 20 మంది ఉంటారు. స్వయం సహాయక బృందాలలో మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా 15 నుంచి 20 మంది ఉంటారు. ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఈ బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ కూడా 9th క్లాస్ పాయింట్స్, ఈ యొక్క ఆరెంజ్ కలర్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా అకాడమీ పాయింట్స్. స్వయం సహాయక బృందాలు ఎన్హెచ్జీలు సభ్యులు 15 నుంచి 20 మంది ఉంటారు. ఇక్కడ కనీస పొదుపు 25 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుంది. కనీసం ఇది కనీస పొదుపు ఎంత ఉంటుందంటే 25 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో కనీస పొదుపు ఉంటుంది. ఈ బృందంలో ఎవరైనా అప్పు చెల్లించకపోతే బాధ్యత ఎవరిది అంటే బృందానిదే. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్ఎస్సీలలో ఎవరైనా అప్పు చెల్లించకపోతే ఈ యొక్క బాధ్యత ఎవరిది అని క్వశ్చన్ ఇచ్చి ఆప్షను ఆ బృందానిదే, లేకపోతే బ్యాంక్ మేనేజర్ది, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరిది, లేదా ఎన్ఎస్జీ కోఆర్డినేటర్ది అని ఆప్షన్ ఇస్తే మనం ఆప్షన్ పెట్టవలసింది ఏంటంటే ఎవరైతే ఏ బృందంలో ఎవరైనా అప్పు చెల్లించకపోతే ఆ బాధ్యత ఎవరిదంటే ఆ బృందానిదే. ఆర్థిక అక్షరాస్యత అనేది ప్రతి ఒక్కరికి ఆర్థిక జ్ఞానాన్ని కలిగించి ఆర్థికపర నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
దీని ఉద్దేశం ఏంటి అంటే పొదుపు అలవాటు పెంపొందించడం. ఆర్థిక అక్షరాస్యత యొక్క ఉద్దేశం ఏంటి అంటే పొదుపు యొక్క అలవాటును పెంపొందించడం, డబ్బును సమర్థవంతంగా వినియోగించుకోవడం. ఇది ఆర్థిక అక్షరాస్యత యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ద్రవ్యం చూస్తే ద్రవ్యం పరిణామక్రమం. ఈ పరిణామక్రమాన్ని చూసినట్లయితే జూనోమోటా, ఈ జూనోమోటా అనేది రోమ్ దేవత. ఈ పదం నుంచి ద్రవ్యం అనే పదం ఉత్పన్నమైంది. జూనోమోటా పదం నుంచి ద్రవ్యం అన్న పదం ఉత్పన్నమైంది. తొలి దశలో జంతువు ద్రవ్యంగా ఉపయోగించబడింది. మొట్టమొదటి దశలో జంతువు అనేది ద్రవ్యంగా ఉపయోగించబడింది. తర్వాత వస్తు మార్పిడి పద్ధతి అనేది అమల్లోకి వచ్చింది. ఈ వస్తు మార్పిడి పద్ధతి గురించి చూసినట్లయితే దీన్ని ఏమంటామంటే బార్టర్ సిస్టమ్ అంటారు. ఈ వస్తు మార్పిడి పద్ధతిని బార్టర్ సిస్టమ్ అంటాం. కోరికల పరస్పరం ఏకీభావం అని ఒక పాయింట్ ఉంది ఈ బార్టర్ సిస్టంలో. అంటే ఏంటంటే అమ్మకందారులు కొనుగోలుదారుల అభిప్రాయాలు కలవవలసిన స్థితినే కోరికల పరస్పర ఏకీభావం అంటాం. అంటే అమ్మకందారులు కొనుగోలుదారులు వీరి యొక్క అభిప్రాయాలు కలిసే స్థితి, దానిని కోరికల పరస్పర ఏకీభావం అంటారు. నెక్స్ట్ వస్తురూప ద్రవ్యాన్ని ఫుల్ బాడీడ్ ద్రవ్యం అంటారు. వస్తు రూపంలో ఇచ్చిన ద్రవ్యాన్ని ఏమంటామంటే ఫుల్ బాడీడ్ ద్రవ్యం అంటారు. తర్వాత ప్రస్తుతం పరపతి ద్రవ్యం చలామణిలో ఉంది. ప్రస్తుతం చలామణిలో ద్రవ్యం ఏది అంటే పరపతి ద్రవ్యం. తర్వాత ఈ ద్రవ్య రకాల గురించి చూసినట్లయితే వస్తురూప ద్రవ్యము, చట్టబద్ధ ద్రవ్యము, లోహ ద్రవ్యము, ప్రామాణిక ద్రవ్యము, టోకెన్ ద్రవ్యము, పరపతి ద్రవ్యము, ఇలా అనేక రకాలు ఉంది. ఇందులో వస్తురూప ద్రవ్యం ఏంటి అంటే వస్తురూప ద్రవ్యము ఇది మరలా తిరిగి రెండు రకాలు, వస్తురూప ద్రవ్యము, ప్రాతినిధ్య ద్రవ్యము. ఇందులో వస్తురూప ద్రవ్యం అంటే ఫుల్ బాడీడ్ ద్రవ్యం అని పిలుస్తూ ఉంటారని చెప్పుకున్నాం. ప్రాతినిధ్య ద్రవ్యం అంటే ఉదాహరణ నాణేలు, కరెన్సీ నోట్లను ప్రాతినిధ్య ద్రవ్యము అంటారు. నాణేలు, కరెన్సీ నోట్లను ప్రాతినిధ్య ద్రవ్యము అంటారు. తర్వాత చట్టబద్ధ ద్రవ్యము పరిమిత చట్టబద్ధ ద్రవ్యం, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అని రెండు రకాలు. మళ్ళీ చట్టబద్ధ ద్రవ్యాన్ని తిరిగి రెండు రకాలుగా విభజించారు. అవి ఏంటి అంటే పరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. ఇందులో పరిమిత చట్టబద్ధ ద్రవ్యము ఉదాహరణ చూసినట్లయితే 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు. ఇలాగా దీనిని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటాం. దీని పరిమితి ఎంత అంటే 25 రూపాయల లోపు. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో పర్టికులర్గా ఇచ్చిన పాయింట్ ఏంటంటే 25 రూపాయల లోపు పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. ఈ లోపున్న వాటిని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటాం. నెక్స్ట్ అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే ఏంటి అంటే ఉదాహరణ 50 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల నాణేలు, వీటితో పాటు కరెన్సీ, వీటిని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఐచ్ఛిక ద్రవ్యం, ఈ ఐచ్ఛిక ద్రవ్యానికి చట్టబద్ధత లేని ద్రవ్యం అని పేరు. ఐచ్ఛిక ద్రవ్యానికి ఉన్న పేరేంటి అంటే చట్టబద్ధత లేని ద్రవ్యం. ఉదాహరణ చూసినట్లయితే వినిమయ బిల్లులు, హుండీలు. తర్వాత లోహ ద్రవ్యాలు. ఈ లోహ ద్రవ్యం గురించి చూసినట్లయితే లోహ ద్రవ్యము, కాగిత ద్రవ్యం అని మరలా ఇది రెండు రకాలు. ఈ లోహ ద్రవ్యం చూసినట్లయితే వెండి, నికెల్, స్టీల్ లోహాలు ఉపయోగించబడ్డాయి. ఈ లోహ ద్రవ్యంలో వెండి, నికెల్, స్టీల్ ఇవి ఉపయోగించబడ్డాయి. ఉదాహరణ నాణేలు. నెక్స్ట్ కాగిత ద్రవ్యం, అన్ని కరెన్సీ నోట్లు కాగిత ద్రవ్యంపై ముద్రించబడతాయి. దీన్ని కాగిత ద్రవ్యం అంటారు. అన్ని కరెన్సీ నోట్లు కూడా కాగిత ద్రవ్యంపై ముద్రించబడతాయి. దీనిని కాగిత ద్రవ్యము అంటారు. తర్వాత ప్రామాణిక ద్రవ్యం. ఈ ప్రామాణిక ద్రవ్యం దీని ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉంటాయి. ప్రామాణిక ద్రవ్యంలో ముఖ విలువ, అంతర్గత విలువ రెండు ఒకటిగానే ఉంటాయి. మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు ప్రామాణిక ద్రవ్యం కాదు. మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు ప్రామాణిక ద్రవ్యం కాదు. ఎందుకంటే దీని ముఖ విలువ, అంతర్గత విలువ ఒకటిగానే ఉండాలి, అది రూలు. నెక్స్ట్ టోకెన్ ద్రవ్యం. ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ దగ్గరగా ఉంటుంది. ద్రవ్యం అంతర్గత విలువ కంటే ముఖ విలువ దగ్గరగా ఉంటుంది. దాన్ని టోకెన్ ద్రవ్యం అంటాం. వినిమయ మాధ్యమంగా మాత్రమే ఉపయోగిస్తారు. టోకెన్ ద్రవ్యాన్ని వినిమయ మాధ్యంగా మాత్రమే ఉపయోగిస్తారు. ఇది టోకెన్ ద్రవ్యం. ఇది ఎక్కువ ఎక్కడ చూస్తామంటే బ్యాంకులో చూస్తూ ఉంటాం. వినిమయ మాధ్యంగా మాత్రమే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పరపతి ద్రవ్యం బ్యాంకు ద్రవ్యంగా పేరు. పరపతి ద్రవ్యాన్ని ఏమంటామంటే బ్యాంక్ ద్రవ్యం అంటారు. వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తాయి. ఈ ద్రవ్యాన్ని
పరపతి ద్రవ్యాన్ని ఎవరు సృష్టిస్తారు అంటే వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తాయి. ఉదాహరణ బ్యాంక్. తర్వాత అత్యంత ప్రధాన విధి ఏంటి అంటే వినిమయ మాధ్యంగా పనిచేయడం. అత్యంత ప్రధానమైన విధి వాణిజ్య ద్రవ్యం యొక్క అత్యంత ప్రధాన విధి ఏంటి అంటే వినిమయ మాధ్యంగా పనిచేయడం. నెక్స్ట్ ద్రవ్యత్వం అంటే ఆస్తులు నేరుగా వినిమయ మాధ్యమంగా పనిచేయగల లక్షణం. దీనిని ద్రవ్యత్వం అంటాం. ద్రవ్యత్వం అంటే ఏంటి అంటే ఆస్తులు నేరుగా వినిమయ మాధ్యంగా పనిచేసే లక్షణం. దాన్నే ద్రవ్యత్వం అంటారు. ద్రవ్య మాపనలు లేదా ద్రవ్య మొత్తాలు. దీని గురించి చూస్తే M1, M2, M3 అని 3 భాగాలుగా ఉన్నాయి. ఇందులో M1 సంకుచిత ద్రవ్యం అంటారు. దీన్ని M1 ఏమంటారంటే సంకుచిత ద్రవ్యం అంటారు. ఉదాహరణ డీడీలు, కరెన్సీ డీడీలు. తర్వాత M2 అంటే M1 ప్లస్ బ్యాంక్ సేవింగ్ డిపాజిట్లు కలిపి M2 ద్రవ్యంగా పేర్కోవచ్చు. నెక్స్ట్ M3 అంటే ఈ M2 ప్లస్ బ్యాంకుల కాల్ రుణాలు ప్లస్ సంవత్సరం తర్వాత పరిణతి చెందే డిపాజిట్లు, వీరన్నింటిని కూడా M3గా పేర్కోవడం జరిగింది. తర్వాత సమీప ద్రవ్యం ఏంటి అంటే ద్రవ్యంగా పరిగణించబడకుండా, సమీప ద్రవ్యం అనేది ద్రవ్యంగా పరిగణించబడదు. అధిక ద్రవ్యత్వం ఉన్న ఆస్తులు స్వల్పకాలంలో ద్రవ్యంగా మార్చుకోవడానికి వీలైన ఆస్తులు, వీటిని సమీప ద్రవ్యం అంటారు. అంటే ద్రవ్యంగా మాత్రం పరిగణించబడదు, కానీ అధిక ద్రవ్యత్వం ఉన్న ఆస్తులు స్వల్పకాలంలోనే ద్రవ్యంగా మార్చుకోవడానికి వీలైన ఆస్తులు, వీటిని సమీప ద్రవ్యం అంటారు. ఉదాహరణ చూసినట్లయితే సేవింగ్ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ బాండ్లు, స్టాక్ కంపెనీ వాటాలు, యూటీఐ వారి యూనిట్లు, ట్రెజరీ బిల్లులు, ఇవన్నీ కూడా సమీప ద్రవ్యానికి ఉదాహరణగా పేర్కోవడం జరిగింది. తర్వాత విధులు. ఈ యొక్క ద్రవ్య విధులు ఏంటి అంటే మాధ్యంగా, కొలమానంగా, నిల్వగా, తర్వాత ప్రమాణం. ఇవి 4 విధులు ఉన్నాయి. ఈ 4 ఏంటి అంటే మాధ్యం, కొలమానం, ప్రమాణం, నిల్వ. ఈ 4 కూడా ద్రవ్యం యొక్క విధులు. పాల్ ఎన్జింగ్ ప్రకారం విధులు ఎన్ని అంటే 2 రకాలు పేర్కొన్నాడు. ద్రవ్యం యొక్క విధులు ప్రధానంగా 4 రకాలు: మాధ్యము, కొలమానము, ప్రమాణము, నిల్వ. కానీ పాల్ ఎన్జింగ్ ఈయన ప్రకారము, ఆర్థికవేత్త ప్రకారము 2 రకాల విధులు పేర్కోవడం జరిగింది. అవి ఏంటంటే చలన విధులు, నిశ్చలన విధులు అని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ నిర్వచనాలు. ద్రవ్యము నిర్వచనాలు. వీటి గురించి చూస్తే విధులపర సిద్ధాంతపర నిర్వచనాలు, తర్వాత భౌతికపర నిర్వచనాలు, వీటి గురించి నేర్చుకుందాం. ఈ రాబర్ట్సన్ ప్రకారం వస్తువుల కోసం లేదా వాణిజ్యపర బాధ్యతల కోసం చెల్లింపుగా విస్తృతంగా అంగీకరించబడేదే ద్రవ్యం. రాబర్ట్సన్ ప్రకారం వస్తువుల కోసం వాణిజ్యపర బాధ్యతల కోసం చెల్లింపుగా విస్తృతంగా అంగీకరించబడేదే ద్రవ్యం. నెక్స్ట్ సెలిగ్మాన్. ఈ సెలిగ్మాన్ ప్రకారం సర్వాంగీకారం కలిగింది ద్రవ్యం అని పేర్కొన్నాడు. సర్వాంగీకారం కలిగిందే ద్రవ్యం అని ఎవరు పేర్కొన్నారంటే సెలిగ్మాన్. నెక్స్ట్ క్రౌదర్. ఈ క్రౌదర్ నిర్వచనం చూసినట్లయితే వినిమయ మాధ్యమంగా సర్వామోదం కలిగింది. వినిమయ మాధ్యమంగా సర్వామోదం కలిగింది అంటే అందరి ఆమోదం పొందింది క్రౌదర్ నిర్వచనం. ద్రవ్యపరంగా విలువల కొలమానంగా, విలువల నిధిగా పనిచేసేది ఏదైనా ద్రవ్యమే అన్నాడు. విలువల కొలమానంగా, విలువల నిధిగా పనిచేసేది ఏదైనా ద్రవ్యం. సమగ్రమైన నిర్వచనంగా పరిగణింపబడుతుంది క్రౌదర్ యొక్క నిర్వచనం. నెక్స్ట్ కీన్స్ నిర్వచనం ఏంటంటే దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేని రూపంలో సాధారణ శక్తి నిక్షిప్తమై ఉంటుందో అదే ద్రవ్యం పేర్కొన్నాడు. కీన్స్ ఏం పేర్కొన్నాడంటే దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేని రూపంలో సాధారణ శక్తి నిక్షిప్తమై ఉంటుందో అదే ద్రవ్యం అని కీన్స్ పేర్కొన్నాడు. తర్వాత వాకర్ ఏం పేర్కొన్నాడు అంటే ద్రవ్య విధులు నిర్వహించేదే ద్రవ్యం. ద్రవ్యం యొక్క విధులు నిర్వహించేదే ద్రవ్యం. వాకర్. భౌతిక పద విధులు. దీని గురించి చూస్తే కరెన్సీ స్కూల్ ఏం పేర్కొంటుందంటే ఈ కరెన్సీ స్కూల్ అనేది కరెన్సీ కాలపరిమితి డిపాజిట్లు కలిగిందే ద్రవ్యం అని పేర్కొంది. కరెన్సీ కాలపరిమితి డిపాజిట్లు కలిగింది ద్రవ్యం అని పేర్కొంది. నెక్స్ట్ చికాగో స్కూల్ ఏం పేర్కొంది అంటే కరెన్సీ డీడీ కాలపరిమితి నాన్ క్లియరింగ్ బ్యాంక్ డిపాజిట్లు కలిగింది ద్రవ్యం అని పేర్కొంది. చికాగో స్కూల్ ఏం పేర్కొంది అంటే కరెన్సీ డీడీ కాలపరిమితి నాన్ క్లియరింగ్ బ్యాంక్ డిపాజిట్లు కలిగింది ద్రవ్యం అని చెప్పి ఎవరు పేర్కొన్నారు? చికాగో స్కూల్ పేర్కొంది. నెక్స్ట్ అందరూ ఆమోదించేదే ద్రవ్యం.
అందరూ ఆమోదించేదే ఆర్బీఐ జారీ చేసి ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉంచే నాణ్యాలు, కాగిత నోట్లు, కరెన్సీ. ఇది అందరూ ఆమోదించేది. ఉదాహరణ చూసినట్లయితే అమెరికాలో డాలర్ అంటాం, ఇంగ్లాండ్లో స్టెర్లింగ్ పౌండ్, జపాన్లో యెన్, ఐరోపాలో ఉమ్మడిగా రూపొందిస్తున్న కరెన్సీ యూరో. వీటిని ప్రాతినిధ్య ద్రవ్యం అని పేర్కోవడం జరుగుతుంది. ప్రాతినిధ్య ద్రవ్యం అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం ముఖ్య అంశాలు చూసినట్లయితే నిరంతరం ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఉత్పత్తి, పంపిణీ ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తిని, పంపిణీని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ ధరల సూచి లేదా సాధారణ ధరల స్థాయి. దీని గురించి చూస్తే వస్తువుల సమూహంలో చేర్చబడిన అనేక ధరల సగటుని ధరల సూచి అంటారు. వస్తువుల సమూహంలో చేర్చబడిన అనేక ధరల సూచీనే ధరల సగటు అంటారు. ద్రవ్యోల్బణ రేటు. ద్రవ్యోల్బణ రేటు అంటే ఏంటంటే సంవత్సర కాలంలో ధరల సూచీ సంఖ్యలో వచ్చిన మార్పు శాతాన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారంటే పిఐఎన్, పిన్ అంటాం ఇక్కడ, పిఎన్టీ మైనస్ పిఐఎన్ T-1 బై పిఐఎన్ T-1 ఇంటూ 100. ఇది ద్రవ్యోల్బణ రేటు సూత్రం. నిర్వచనాలు. ద్రవ్యోల్బణ నిర్వచనాలు. పిగు ఏం పేర్కొన్నాడంటే సంపాదక కార్యకలాపంలో పెరుగుదల కంటే ఎక్కువ అనుపాతంలో ఉన్న ద్రవ్య వేతనం విస్తరిస్తున్నప్పుడు ద్రవ్యోల్బణం కలిగి ఉంటుంది అని పిగు పేర్కొన్నాడు. తర్వాత క్రౌదర్ ద్రవ్య విలువ పతనం చెందుతున్న స్థితి అంటే ధరలు పెరుగుతున్న స్థితి అని క్రౌదర్ పేర్కొన్నాడు. క్రౌదర్ ఏం పేర్కొన్నాడు అంటే ద్రవ్య విలువ పతనం చెందుతున్న స్థితి అంటే ధరలు పెరుగుతున్న స్థితిని ద్రవ్యోల్బణం అని క్రౌదర్ పేర్కొన్నాడు. నెక్స్ట్ అక్లే. ఈ అక్లే అని ఆయన ఏం పేర్కొన్నాడు అంటే ధరల సాధారణ స్థాయి లేదా సగటులో స్థిరమైన గ్రహించదగిన పెరుగుదల, అదే ద్రవ్యోల్బణం అని పేర్కొన్నాడు. అక్లే ఏం పేర్కొన్నాడు అంటే ధరల సాధారణ స్థాయి లేదా సగటులో స్థిరమైన గ్రహించదగిన పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని అక్లే పేర్కొన్నాడు. ఇది అంగీకరించబడింది. ఈ ద్రవ్యోల్బణ నిర్వచనాలలో ఎవరి నిర్వచనం అంగీకరించబడింది అంటే అక్లే నిర్వచనం అంగీకరించబడింది. నెక్స్ట్ సామ్యుల్సన్ ధరల సాధారణ స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తుంది అని పేర్కొన్నాడు. సామ్యుల్సన్ ఏం పేర్కొన్నాడంటే ధరల సాధారణ స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం అనేది సూచిస్తుందని పేర్కొన్నాడు. తర్వాత ద్రవ్యోల్బణ రేటు బట్టి ద్రవ్యోల్బణ రకాలు చూస్తే 4 రకాలు. దేని బట్టి? ద్రవ్యోల్బణ రేటును బట్టి 4 రకాలు. అవేంటి అంటే ప్రాగుతున్న ద్రవ్యోల్బణము, నడుస్తున్న ద్రవ్యోల్బణము, పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం, దూకుతున్న ద్రవ్యోల్బణం. ఇప్పుడు పాగుతున్న ద్రవ్యోల్బణం, దీన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని పేర్కొంటారు. ధరల పెరుగుదలలో నిదానంగా స్వల్పంగా ఉన్న పెరుగుదలనే పాగుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదలలో నిదానంగా స్వల్పంగా ఉన్న పెరుగుదల. నెక్స్ట్ కెంట్ ఏం పేర్కొన్నాడంటే వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3% దాటకుండా ఉంటే దానిని పాగుతున్న ద్రవ్యోల్బణం అని పేర్కొన్నాడు. కెంట్ ఏమని పేర్కొన్నాడంటే వార్షిక ద్రవ్యోల్బణ రేటు 3% దాటకుండా ఉంటే దానిని పాగుతున్న ద్రవ్యోల్బణం అని చెప్పి కెంట్ పేర్కోవడం జరిగింది. తర్వాత నడుస్తున్న ద్రవ్యోల్బణంలో ఇది 2వ దశ. ద్రవ్యోల్బణ రేటు సంవత్సరానికి 3 నుంచి 4% ఉంటుంది. ఇందులో నడుస్తున్న ద్రవ్యోల్బణంలో సంవత్సరానికి దీని రేట్ ఎంత ఉంటుందంటే 3 నుంచి 4% ఉంటుంది. తర్వాత పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణంలో ద్రవ్యోల్బణ రేటు 4 నుంచి 10% మధ్య ఉంటుంది. అదుపు చేయకపోతే దూకుతున్న ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం అదుపు చేయకపోతే దూకుతున్న ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఈ పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం మన దేశంలో ఎప్పుడు సంభవించింది అంటే 2008వ సంవత్సరంలో సంభవించడం జరిగింది. తర్వాత దూకుతున్న ద్రవ్యోల్బణం, అతి ద్రవ్యోల్బణం అని పేరు. దీనికి ఏమంటారు? దీనిని అతి ద్రవ్యోల్బణం అంటారు. గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అని పేర్కొంటారు. ద్రవ్యోల్బణ రేటు 10% దాటితే దానిని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ఈ స్థితిలో ద్రవ్యోల్బణ రేటు 100% వరకు కూడా చేరొచ్చు. ఈ యొక్క దూకుతున్న ద్రవ్యోల్బణం సంభవించిన దేశాలు ఏవి అని ఆలోచిస్తే జర్మనీ, రష్యా, హంగేరీ వీటిని ఉదాహరణగా పేర్కోవడం జరిగింది. జర్మనీ, రష్యా, హంగేరీ ఈ దేశాలలో దూకుతున్న ద్రవ్యోల్బణం అనేది సంభవించింది. తర్వాత ద్రవ్యోల్బణ రేటును బట్టి 4 రకాలు పేర్కోవడం జరిగింది. ఇప్పుడు కారణాల బట్టి రకాలు 2. ద్రవ్యోల్బణం ఏర్పడిన కారణాల బట్టి రకాలు ఎన్ని అంటే 2. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, వ్యయ ప్రేరిత
ద్రవ్యోల్బణం. ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే సప్లైకి మించి సమిష్టి డిమాండ్ ఏర్పడిన కారణంగా ఏర్పడుతుంది. ఇది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది సప్లైకి మించి సమిష్టి డిమాండ్ ఏర్పడిన కారణంగా ఏర్పడుతుంది. డిమాండ్లో పెరుగుదల వల్ల ధరల స్థాయిలో ఏర్పడిన పెరుగుదలనే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. డిమాండ్లో పెరుగుదల వల్ల ధరల స్థాయిలో ఏర్పడిన పెరుగుదలనే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. తర్వాత వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల వల్ల ఏర్పడిన ధరల స్థాయి పెరుగుదల. ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల వల్ల ఏర్పడిన ధరల స్థాయి పెరుగుదలనే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణ కారణాలను వివరించే సిద్ధాంతాలు ఎన్ని అంటే 3. అవి ఏంటి అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణ సిద్ధాంతం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణ సిద్ధాంతం, మిశ్రమ ద్రవ్యోల్బణ సిద్ధాంతం. ఇది ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్స్నే ఆధారం చేసుకుని మీకు రూపొందించడం జరిగింది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.